వేములవాడ రాజన్న ఆలయంలోని ఉద్యోగులకు శాఖపరమైన భయం పట్టుకుంది. గోదాముల్లోని కాజు, కిస్మిస్, నెయ్యి తదితర 13 రకాల సామగ్రి నిల్వల్లో తేడా గురించి వచ్చిన ఆరోపణల మీద గతంలో ఏసీబీ విచారణ చేసింది. అవకతవకలు గుర్తించిన ఏసీబీ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించింది. దీనిపై దేవాదాయ శాఖ శాఖపరమైన చర్యలకు ఉపక్రమిస్తోంది. ఈవోగా పనిచేసిన వినోద్ రెడ్డి సహా 5 ఉద్యోగులకు సంజాయిషీ నోటీసులు అందాయి. శాఖపరమైన చర్యలు ఉంటాయి అనే చర్చ జోరుగా సాగుతూ ఉండడంతో ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఉద్యోగుల్లో అలజడి నెలకొంది. వేములవాడ రాజన్న ఆలయంలోని ఉద్యోగులకు శాఖపరమైన భయం పట్టుకుంది. గోదాముల్లోని కాజు, కిస్మిస్, నెయ్యి తదితర 13 రకాల సామగ్రి నిల్వల్లో తేడా గురించి వచ్చిన ఆరోపణల మీద గతంలో ఏసీబీ విచారణ చేసింది. అవకతవకలు గుర్తించిన ఏసీబీ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించింది. దీనిపై దేవాదాయ శాఖ శాఖపరమైన చర్యలకు ఉపక్రమిస్తోంది. ఈవోగా పనిచేసిన వినోద్ రెడ్డి సహా 5 ఉద్యోగులకు సంజాయిషీ నోటీసులు అందాయి. శాఖపరమైన చర్యలు ఉంటాయి అనే చర్చ జోరుగా సాగుతూ ఉండడంతో ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఉద్యోగుల్లో అలజడి నెలకొంది. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, ఈయన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయము ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలో మార్చి 2025లో ఒకవైపు ఏసీబీ దాడులు అయితే సోదాలు అయితే నిర్వహించడం జరిగింది. అయితే ఆ నిర్వహించిన క్రమంలో దాదాపు ఒక 13 వస్తువులు అంటే ఇటు కిస్మిస్, బాదాము, పప్పు ఇట్లాంటి దినుసులకు సంబంధించి 13 రకాల్లో ఒకవైపు నిల్వల్లో అవకతవకలు ఉన్నాయనే కోణంలో కూడా ఒకవైపు ఏసీబీ అధికారులు అయితే సోదాలు చేయడం జరిగింది. దాంతో సోదాలు చేస్తున్న సమయంలో చాలా వరకు అవకతవకలు బయటపడడం జరిగింది. అయితే దాంట్లో విధులు నిర్వహిస్తున్న 7 అధికారుల పైన ఒకవైపు ఏసీబీ అధికారులు అయితే వీళ్ళు దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారనే కోణంలో కూడా ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వానికి అయితే నివేదిక అందజేయడం జరిగింది. అనంతరము దేవాదాయ శాఖకు సంబంధించిన ఒకవైపు శాఖ సంబంధించిన అధికారులు అయితే వాళ్ళ 7 నోటీసులు అయితే జారీ చేశారు. శాఖపరమైన నోటీసులు జారీ చేసి దీనిపైన వివరణ ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది. దీంట్లో ప్రత్యేకంగా అప్పట్లో పనిచేసిన ఈవో కూడా దాంట్లో ఉన్నారు. అతనికి కూడా ఒకవైపు కమిషనరేట్ నుంచి అతనికి కూడా నోటీసులు రావడం జరిగింది. అతనిని కూడా దానికి వివరణ ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ 7 వివరణగా దాంట్లో ఒక ఉద్యోగి అయితే చనిపోవడం జరిగింది. అదే విధంగా ఇంకో ఉద్యోగి అయితే రిటైర్డ్ అయ్యాడు. ఇంకా 5 మంది ఉద్యోగులు అయితే ఉన్నారు. వాళ్ళకు శాఖపరమైన నోటీసులకు సంబంధించి వాళ్ళు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు మాత్రం వాళ్ళు ఎటువంటి వివరణ మాత్రం ఇవ్వని పరిస్థితులు అయితే కనబడుతున్నాయని చెప్పొచ్చు. ఏసీబీ అధికారులు దీనిపైన ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. అదేవిధంగా దేవాదాయ శాఖకు సంబంధించిన అధికారులు కూడా దీనిపైన కంపల్సరీ క్లారిటీగా వివరణ తీసుకోవాలి. వివరణ తీసుకుంటేనే కంపల్సరీ వాళ్ళ ఉద్యోగాలను కొనసాగించాలని కూడా చెప్పడం జరిగింది. అంటే దాంట్లో అవకతవకలు జరిగాయి. స్పష్టంగా ఎంత అవకతవకలు జరిగింది అనేది కూడా ఒకవైపు ఏసీబీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరిగింది. శాఖపరమైన చర్యల కోసం వీళ్ళ పైన 7 పైన ఆదేశాలు జారీ చేశారు. మరి 5 వాళ్ళను మరో 5 రోజుల్లో మాత్రం శాఖపరమైన దానికి సంబంధించి వాళ్ళు వివరణ ఇవ్వలేరు కాబట్టి కంపల్సరీ వాళ్ళ 5 కూడా సస్పెండ్ చేసే అవకాశం అయితే స్పష్టంగా దాంట్లో కనబడుతుంది. వాళ్ళ 5 పైన వేటు పడే అవకాశం కనబడుతుంది. అంటే దీంట్లో 4 ఉద్యోగులతో పాటు అదేవిధంగా ఈవో గతంలో పనిచేసిన ఈవోను కూడా ఒకవైపు సస్పెండ్ చేసే దిశగా మాత్రం దేవాదాయ శాఖ ముందరికి పోతున్న పరిస్థితులు స్పష్టంగా దాంట్లో కనబడుతున్నాయి. మనకు కూడా దాంట్లో వివరాలు అంటున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. ఏసీబీ అధికారులు ఇచ్చిన నివేదికను ఆధారంగా తీసుకొని దేవాదాయ శాఖకు సంబంధించిన అధికారులు దీనిపైన క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. పరిశీలించిన అనంతరం కూడా శాఖపరమైన నోటీసులు అయితే ఇచ్చారు. కానీ వీళ్ళు వివరణ దానికి ఇవ్వలేరు. ఎందుకంటే దాంట్లో కంపల్సరీ అవకతవకలు జరిగాయి స్పష్టంగా కనబడుతుంది. దాంట్లో ఎంతవరకు అవకతవకలు జరిగాయని కూడా ఏసీబీ అధికారులు దానికి క్లుప్తంగా వీళ్ళకి ఇవ్వడం జరిగింది. కాబట్టి దాని పరంగా ఇవన్నీ ఆధారాలు చేసుకొని కంపల్సరీ వీళ్ళ 5 మాత్రం మరో 3 నుంచి 4 రోజులలో సస్పెండ్ చేసే అవకాశం అయితే స్పష్టంగా దాంట్లో కనబడుతుంది. అయితే ఈ శాఖకు సంబంధించిన అధికారులు మాత్రం
గుబులు మొదలుకున్నదని చెప్పవచ్చు. ఎందుకంటే వీళ్ళు వివరణ ఇవ్వలేరు కాబట్టి దాంట్లో తప్పు చేశామని కూడా దాంట్లో స్పష్టంగా వెలువడుతుంది కాబట్టి కంపల్సరీ వీళ్ళు సస్పెండ్ అవుతారు. సస్పెండ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు కూడా లోపల గుబులు మొదలైన పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. 3 రోజుల నుంచి 4 రోజుల్లో మాత్రం వీళ్ళను సస్పెండ్ చేసే అవకాశం అయితే కనబడుతుందని చెప్పవచ్చు. రైట్ రవీందర్, థ్యాంక్ యూ సో మచ్.